మత్తులో వాళ్ళకి ఏం అర్థం కాదు, చదువుతో సంబంధం లేదు, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ నడుస్తున్నాయి, పైన చూసుకుంటే క్రోర్స్ ఆఫ్ వ్యూస్ పైన, అవును, ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు అంటారు. అంటే అంతమంది కోట్ల మంది చూస్తున్నారు అంటే ఆ కోట్ల మంది లక్షల ఎన్ని బార్లలో కూర్చురు, ఎన్ని సిట్టింగ్లు చేసిర్రు, ఏడేడ దావత్లు చేసుకుంటారు, 10 మంది గుంపు 2-3 బీర్లు దాగానే మత్తులో ఉంటారు. చదువుతో సంబంధం లేదు. సోషల్ మీడియా, వాడు బ్యాట్ కొట్టిండా, 6 కొట్టిండా, బెట్టింగ్ కట్టినామా, ఏ లవడగాడు ఏమైనా వీడియో చేసిండా ప్రమోషన్లు బెట్టింగ్ యాప్లో, అది చేసినామా, మత్తులో నమ్మేసినామా, 10, 20, 10 పెడతాడు, 20 పెడతాడు, 100 పెడతాడు, 2000 పెడతాడు, 5000 పెడతాడు, నీకన్నా తోపని చెప్పి 1,00,000 కూడా పెట్టవచ్చు. మత్తుల చిత్తు. తర్వాత పొద్దున తాగి తినాక గడ్డపారే. ఓకే, ఇదే బేసిక్గా జరిగేది. ఇదే వాడి గడ్డపార వాడే గుచ్చుకున్నట్టు అయిపోతుంది. అంతే, వాడు ఎల్లట్టు ఉండాలి. చూడు క్రికెట్ చూడు ఎంటర్టైన్మెంట్గా, అంతేగాని కావద్దు. అంటే తప్పు వీళ్ళది, వీళ్ళకన్నా పెద్ద తప్పు ఏంటంటే ఎవడైతే ప్రమోషన్లు చేసిండో తెలిసి కూడా జనాలని గొర్రెలని చేస్తున్నా. ఇంకా కాదు, ఇప్పుడు అదేదో బాల్స్ అని ఏదో రెడ్ అని ఆరెంజ్ అని ఏదో కలర్ ట్రేడింగ్ ఏదో అంట కదా. కలర్ ట్రేడింగ్ నాకు చాలా వచ్చినాయి ప్రమోషన్లు. ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి చాలా మంది ఉన్నారు, పెద్ద టీం అది.